ఇవాళ ఎందుకో మన పాత రోజులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు మన చేతిలో వేల రూపాయల ఫోన్లున్నాయి. ఇంట్లో ఏసీలు ఉన్నాయి. కానీ ఆ పాత మనశ్శాంతి ఎక్కడో పోయింది కదా! అప్పుడు జోబులో రూపాయి లేకపోయినా మనం ఒక మహారాజులా, మహారాణిలా బ్రతికేవాళ్ళం. గుర్తుందా? ఎగ్జామ్స్ అయిపోగానే ఆ పుస్తకాలను మూలన పడేసి క్వెషన్ పేపర్‌లను ముక్కలు ముక్కలుగా చేసి గాలిలోకి విసిరేవాళ్ళం. అవి కేవలం కాగితాలు కావు. మనం అనుభవించిన అసలైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ఇప్పుడు ఏ ఆఫీస్ క్యాబిన్‌లోనో దొరకదు. మధ్యాహ్నం పూట కరెంటు పోతే ఇప్పుడు మనం చిరాకు పడుతున్నాం. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే భయం. కానీ అప్పుడు ఫ్యాన్ ఆగిపోగానే గబగబా బయటికి పరిగెత్తేవాళ్ళం. ఆ వేడిలో కూడా అరుగు మీద కూర్చొని అష్టచెమ్మ ఆడేవాళ్ళం. ఆ గవ్వలు నేల మీద పడుతుంటే వచ్చే చప్పుడు అదొక సంగీతంలా వినబడేది. ఇక ఎండ మండుతున్నా సరే గల్లీ క్రికెట్ ఆడి అలసిపోయి పక్కింటి చెట్టు మీద మామిడికాయలు కొట్టేసేవాళ్ళం. చింతపండు పుల్లకి ఉప్పు, కారం అద్దుకొని తింటుంటే అబ్బబ్బబ్బా! ఆ రుచి ఇప్పుడు మనం ఏ స్టార్ హోటల్ ఫుడ్ తిన్నా అది దాని ముందు సరిపోదు. ఇక అన్నిటికంటే పెద్దది ఆదివారం పొద్దున్నే నాన్న బయటికి వెళ్ళి ఆ నల్లటి కవర్‌లో నాన్ వెజ్ పట్టుకొని రావడం. ఆ నల్ల కవర్ గేటు దగ్గర కనిపించగానే ఇంట్లో తెలియని ఉత్సాహం. అమ్మ వంట చేస్తుంటే వచ్చే ఆ మసాలా వాసన ఇప్పటికీ మర్చిపోలేం. ఇక అది తిన్నాక టీవీలో ఆ 'మిస్టర్ బీన్' చేసే చిన్న చిన్న జోక్స్‌కి పడి పడి నవ్వేవాళ్ళం. ఎంత బాగుండేదో కదా! ఇక బర్త్‌డే వస్తే స్కూల్‌కి కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం అది మామూలు విషయం కాదు. అదొక పెద్ద దర్జా. మన వెనకాలే మన బెస్ట్ ఫ్రెండ్‌ని చాక్లేట్ డబ్బా పట్టుకొని తిరుగుతుంటే మనం ఈ లోకానికి స్పెషల్ అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ చిన్న చిన్న సంతోషాల కోసమే కదా మనం ఇప్పుడు ఎంత తపిస్తున్నాం. కానీ ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ ఆత్మీయతలు తప్ప. ఇప్పటి జెన్ జెడ్ పిల్లలకి ఈ ఫోన్‌లే లోకం. వాళ్ళకి మనం ఆడిన ఆ మట్టి ఆటల విలువ తెలీదు. పాపం వాళ్ళు ఆ బంగారు లోకాన్ని అసలు చూడలేదు. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మన గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉంటాయి. మీరు కూడా ఆ రోజుల్ని మిస్ అవుతుంటే కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం 'మన కథలు బై రమ్య' ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం.